తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మంజీరా నదికి చేరుకున్నారు తెలంగాణ అధికారులు, పోలీసులు. జాయింట్ సర్వేకు అంగీకరించి ఇప్పుడు మహారాష్ట్ర అధికారులు సహకరించట్లేదు. మహారాష్ట్ర అధికారుల కోసం తెలంగాణ పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్స్ వేచి చూస్తున్నారు. మన భూభాగంలోకి వచ్చి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని స్థానిక తెలంగాణ గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. మంజీరా నది సరిహద్దు వివాదం మళ్లీ ముదురుతుంది. మరోసారి చుట్టుపక్కల గ్రామాల వాసుల ఫిర్యాదుతో అధికారులు జాయింట్ సర్వే నిర్వహించేందుకు వచ్చారు. మహారాష్ట్ర అధికారుల కోసం వేచి చూసినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు, తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. ముఖ్యంగా ఈ నదీ గర్భంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇసుక వ్యాపారులు ఈ తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఇక్కడ నుంచి ఇసుక తోడేస్తున్నారని, ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు భూగర్భ జలాలు తగ్గుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాయింట్ సర్వే నిర్వహించాలని భావించారు. ఇక్కడికి రెవెన్యూ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. కానీ సార్ చెప్పండి, అంటే ఏముంది ఇప్పుడు మహారాష్ట్ర అధికారుల నుంచి ఎట్లా స్పందన వస్తుంది? మహారాష్ట్ర అధికారులు వాళ్ళ సర్వే అధికారులను పంపిస్తున్నారని చెప్పారు. మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి. గతంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళకు చెప్పారు శుక్రవారం రోజు సర్వే చేద్దామని. అంటే ఎందుకు స్పందన లేదా వాళ్ళ నుంచి? లేదు, అటు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము బిజీ ఉన్నాం, అయినా మేము మా సర్వే టీంను పంపిస్తున్నాము, వెయిట్ చేయండి అని చెప్పారు. ఇక్కడ మన సరిహద్దులు, తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దులు మీరు గుర్తించడం జరిగిందా? ఈ సరిహద్దుల విషయంలో వాళ్ళు బార్డర్ దాటుతున్నారని చెప్పి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అవును, మేము హద్దులు నిర్ణయించడం జరిగింది, కానీ ఆ హద్దులకు మహారాష్ట్ర అధికారులు ఒప్పుకోవడం లేదు. జాయింట్ సర్వే చేద్దామని వాళ్ళు మేము డిస్కషన్ చేసుకొని ఫైనల్ చేసి ఇవాళ పెట్టుకున్నాం. వాళ్ళ సర్వే టీం వస్తున్నారు, మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. జాయింట్ సర్వే కోసం ప్రపోజల్ పెట్టినాము. సో ఇంతకుముందు సర్వే చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. మీకు వాళ్ళ సర్వేలు, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, వచ్చినాక జాయింట్ సర్వే కండక్ట్ చేస్తాం. జాయింట్ సర్వే కంటే ముందు తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు, ఇక్కడ నుంచి ఇసుక తెవ్వారు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అట్లా గుర్తించారా? అట్లా మా దృష్టికి ఏం రాలేదు. సర్వే చేసినాం, సర్వే రిపోర్ట్ పరంగా మేము యాక్ట్ చేస్తాం. మరి ఎస్గి గ్రామాలలో మరి ప్రతి సంవత్సరం కూడా అక్కడ ప్రభుత్వం ఇసుక టెండర్లు నిర్వహించడం జరుగుతుంది. వారి భూభాగంలో ఎటువంటి ఇసుక లేకున్నా సరే వారు ప్రతి సంవత్సరం టెండర్ నిర్వహిస్తూనే ఉన్నారు. మరి టెండర్ నిర్వహించడంలో వారి ప్రాంతంలో ఎటువంటి ఇసుక లేకుండా టెండర్ నిర్వహిస్తూ మరి ఇటు మన తెలంగాణ భూభాగంలోకి వచ్చేసి వారి ఇసుకను ఇసుకను తోడేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఈ విషయం గురించి దాదాపుగా 2 నెలల నుంచి మరి స్థానిక తహసీల్దార్ గారిని, ఎస్ఐ గారిని, షే గారిని అనేక సార్లు వీరికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వారు వస్తున్నారు, వారు రాగానే వారు తమ యొక్క జేసీబీలు కానీ, టిప్పర్లు కానీ మాకు చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి మేము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ ఇసుకను తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఈ ఇసుకను తీసుకొని వెళ్ళిపోవడం వల్ల మరి భూగర్భ నీటి మట్టం మరి తగ్గిపోవడం జరుగుతుంది. మరి ఈసారి కూడా భారీ వర్షాలు కురవడంతో మా గ్రామంలోకి మంజీరా నది రావడంతో పెద్ద ఎత్తున మేము పంట నష్టపోవడం జరిగింది. మరి ఈరోజు పొద్దున్న నుంచి మన స్థానిక తహసీల్దార్ గారు, సిఐ, ఎస్ఐ గారు, మరి సర్వేరు కూడా అందరూ కూడా రావడం జరిగింది. మరి వారు సర్వేకి వస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా వారు రాలేదు. మహారాష్ట్ర అధికారులు ఈసారి కూడా మొండి చేయి చూపించారని చెప్పవచ్చు. వాళ్ళు ఇప్పటికి కూడా స్పందించడం లేదు. కనీసం ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. తెలంగాణ రెవెన్యూ అధికారులు మాత్రం ఉదయం నుంచి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూడొచ్చు. కనిపిస్తున్నటువంటి వాహనాలు ఇసుక క్వారీ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి బోలేగావ్కు సంబంధించినటువంటి ఇసుక క్వారీ. వాళ్ళు మహారాష్ట్ర ప్రాంతంలో అనుమతులు తీసుకొని ఇక్కడికి తెలంగాణ బార్డర్లోకి చొచ్చుకొస్తున్నారని చెప్పి సాలూరా మండలానికి సంబంధించినటువంటి ప్రజల ఆరోపణలు. రాత్రి వేళలో విచ్చలవిడిగా తెలంగాణ భూగర్భం నుంచి ఇసుక సంపదను దోచేస్తున్నారు. దీంతో ఇక్కడ భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి ప్రతిసారి వేసవిలో ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు గ్రామ ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఈ బార్డర్ నదీ సరిహద్దు విషయంలో అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించాలని చెప్పి ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి హద్దులు ఈ నదీ ప్రవాహం వల్ల కొట్టుకుపోవడంతో ఒక శాశ్వతమైన పరిష్కారం చూపాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇది తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మరో బాబ్లీ ఇష్యూగా మారే అవకాశం ఉంది. ప్రతిసారి ఇదే విధంగా 2 రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజల మధ్యన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా జాయింట్ సర్వే కోసం వచ్చారు. కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి అధికారులు ఇంకా రాకపోవడంతో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి తెలంగాణ బార్డర్ విలేజర్స్ మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.